విశాఖ స్టీల్ ప్లాంట్ నందు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీసీ డిమాండ్ చేసింది. ఏఐటీసీ జాతీయ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం గురువారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డంగే, జిల్లా కార్యదర్శి కె బుచ్చుబాబు, జిల్లా గౌరవ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్నో పోరాటాల ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ను సాధించారని, 32 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. అడుగడుగునా ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ తమ కూటమి ప్రభుత్వమే ఉందని గొప్పలు చెబుతున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంతంగా గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దశల వారీగా విశాఖ స్టీల్ ప్లాంట్ నందు పనిచేస్తున్న 5,400 మంది కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగించారని అన్నారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఏఐటీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఇంకా ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, జిల్లా నాయకులు పి కిషోర్, ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాస్, సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి యు హేమశంకర్, ఏఐటీసీ నాయకులు బి జగన్నాథరావు, వి దత్తాత్రేయ, కాటూరి శ్రీధర్, సురేష్, పి విజయ, వినోద్, బుగ్గల ప్రభాకర్, ఏ యోహాను తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ఈ స్టీల్ ప్లాంట్ని ఈ రోజున మరి ప్రైవేటీకరణకి చేయటం, అలాగే అందులో ఉన్న కార్మికులందరినీ కూడా తొలగించేసి మరి రోడ్డును పడేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా కొట్టారు. మరి ఎలక్షన్ స్టంట్ కాదు నాన్న, వీళ్ళందరినీ కూడా ప్రైవేటీకరణని ఆఫ్ చేసి స్టీల్ ప్లాంట్ మనకి ఉండేటట్లుగా చేయాలి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించి విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుని తీరతాం. 1960 దశకంలో ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాటం చేసి అనేక ఉద్యమాలు, పోరాటాల ద్వారా 32 మంది ప్రాణత్యాగాల ద్వారా విశాఖ ఉక్కును సాధించుకున్నాం. ఈరోజు విశాఖ ఉక్కును అమ్మటానికి మీరెవరని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీ ప్రయత్నాలను తక్షణం విరమించుకోవాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాల్ని మరింత ఉధృతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కలిగిస్తామని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐటీసీ ఆధ్వర్యాన దేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయటంలో ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని గతంలో ఎన్నో ఉద్యమాలు చేసిన పిదప 32 మంది ప్రాణత్యాగాలు చేసిన తరువాత ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని పెట్టిన తర్వాత విశాఖ ఉక్కులో వేలాది మంది కార్మికులను ఈ మోడీ ప్రభుత్వం వచ్చినటువంటి మూడు టర్ముల్లో కూడా రాను ప్రతి సంవత్సరం కొద్దిమంది కార్మికులు తొలగిస్తూ ఉన్నారు. కానీ కార్మికులు పట్టగట్టుకుంటే మీ ప్రభుత్వం ఎన్నాళ్ళు సాగుతూ ఉన్నది? అసలు మీ జీవోలు ఏంటి? మీరు ఇచ్చిన జీవోలు ఏంటి? ఈ రాష్ట్రంలో మేము ప్రైవేటీకరణ ఆపుదామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. స్టీల్ ప్లాంట్ మందేనని చెప్తున్నారు పురంధేశ్వరి గారు. ఎక్కడ నడుపుతున్నారు వీళ్ళు? ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నారు? ఇది వెంటనే ప్రజలకు చెప్పి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకోకుండా ప్రజలకు వివరించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తాను. రాబోయే కాలంలో ఏదైనా పద్ధతి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మేము డిమాండ్ చేస్తాం.